దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యెరికో పట్టణాన్ని జయించినప్పుడు, యెరికో పట్టణంలో ఉన్న శపించమనేది ఏది కూడా తీసుకోవద్దు అన్నప్పుడు, అక్కడ ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక బంగారు కమ్మెను శపితమైనటువంటి దానిలో కొంత తీసుకొని దాచుకున్నాడు ఆకాన్. ఆ విషయం యెహోషువకు తెలియదు, ప్రజలకు తెలియదు, ఎవరికి తెలియటం లేదు. అయితే ఆ యెరికో దేశాన్ని, యెరికో పట్టణాన్ని జయించాడు. దాని తర్వాత వేరే పట్టణం ఉంది, అది హాయి పట్టణము. అయితే యెహోషువ అంటున్నాడు, మీరు వెళ్ళి చూసుకొని రండి అమ్మా అని ఒక ఇద్దరిని పంపించినప్పుడు, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది లేరండి, వాళ్ళు చాలా కొద్ది మందిగా ఉన్నారు. మనం 2-3 వేల మంది వెళ్తే హాయిని పట్టుకొని రావచ్చు అనేసి అన్నారు. అంటూ ఉంటే సరే కదా మీరు వెళ్ళండి అని తన ప్రజలను పంపించినప్పుడు, అక్కడికి వెళ్ళి హాయిని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో వీళ్ళు హతమైపోతూ ఉండేవారు. చాలలేకపోతూ ఉండేవారు, యుద్ధం చేయలేకపోతూ అన్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు, సాయంకాలం ఇక్కడ హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరే. 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ హాయి వారి చేత వాళ్ళు నిలవలేక పారిపోతూ ఉన్నారు. వాళ్ళ యుద్ధ శూరత్వం బట్టి. కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలియటం లేదు యెహోషువకి. ఏంటి 2-3 వేల మంది సరిపోతారన్నారు కదా, వాళ్ళు 10,000 మంది కూడా లేరన్నారు కదా, ఏం అలాగే పారిపోతున్నారు? మీలో కొంతమందిని వాళ్ళు హతం చేశారే, వాళ్ళు బంధించారు కదా, వాళ్ళ గుండెలు అవిసిపోయి కారిపోతున్నాయి. అయితే మళ్ళా ప్రభువారి దగ్గర వచ్చి ప్రభువారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపు చేయనట్లు అమోరుల చేతికి మమ్మల్ని అప్పగించి ఈ జనులను ఈ యోర్దాన్ని ఎందుకు దాటించితివి అని అడిగినప్పుడు నువ్వేం చెప్తానంటే, అందుకే నీవు లేచి శాపగ్రస్తులమైనటువంటిది నీ మధ్య ఉండకుండా మీరు వాటిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. ఏంటి ఇలాగంటున్నాడు ప్రభువారు? శాపగ్రస్తమైనది ఉందా మా దాంట్లో? శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అది తొలగిస్తే తప్ప నేను మీకు విజయాన్ని ఇవ్వను అంటున్నాడు. దేవుడు ఈ మాటను చాలా అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నీకు విజయం కావాలి, నీకు మంచి జీవితం కావాలి, ఒక అద్భుతమైన జీవితం కావాలి, నువ్వు జీవితంలో ఒక ముందుకు సాగాలి అనుకునేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట, ఇదిగో శాపగ్రస్తమని మీలో ఉండకూడదు, దేవునికి అయిష్టమైనది మీ జీవితంలో ఉండకూడదు. దాన్ని తొలగించినప్పుడు మీకు నేను విజయాన్ని ఇస్తాను, అప్పుడు నేను మీకు తోడై ఉంటాను, అంతవరకు నా తోడు మీకు ఉండదు అని ప్రభువారు అన్నప్పుడు, అయితే వెంటనే ప్రజలందరినీ కూడా లైన్లో పెట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి అని అనేటప్పుడు ఒకరినొకరుగా తీసుకొని వచ్చినప్పుడు ఆ వస్తువులు, శపించబడిన వస్తువులు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర అవి దొరికాయి. అవి వెంటనే తీసుకొని వచ్చి ఆకాను ప్రజలను, ఆకాను సంతానాన్ని అంతటినీ కూడా రాళ్ళతో కొట్టి చంపి, తర్వాత వాళ్ళ యుద్ధానికి హాయి మీదకి వెళ్ళినప్పుడు హాయి పట్టణాన్ని దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈరోజు నీకు సమస్యలను బయటకు రాలేకపోతున్నావా, లేకుంటే నువ్వు ఆయాసంతో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావా, ఆ స్థితిలో బయటికి రాలేకపోతున్నావా, బంధించబడి ఉన్నావా, పాగుల్లో బంధించబడి ఉన్నావా, దేంట్లో బంధించబడి ఉన్నావు, ఎందుకు రాలేకపోతున్నావు? కారణం ఏమిటంటే నీలో శక్తిమైనది ఒకటి ఉంది. అహోరాత్రులు ప్రార్థన చేస్తున్నావా, పాటలు పాడుతున్నావు, స్తుతిస్తూ ఉన్నావు, కానీ నీలో విశ్వాసము, నీలో విజయం రాలేదంటే శక్తిమైనది నీలోనూ ఇంకా ఉన్నది. దయచేసి అది గమనించి దాన్ని తొలగించుకొని విడిచిపెడితే విజయం నీకు ఇస్తాను అంటున్నాడు ప్రభువారు. అని చెప్పని ఏ సృష్టికర్తమైన దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప విజయం కొరకు ఎదురు చూసి నీలో ఉన్న శక్తిమైన దాన్ని తొలగించుకుంటే హాయి పట్టణాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.